మొన్న ఈ మధ్యన జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మీకు తెలుసు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆఖరికి ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన వాయిస్లను బట్టి యుఎస్ గవర్నమెంట్ వారు లేదా అక్కడున్న అనలైజర్స్ చెప్తున్న మాట ఏంటంటే అందులో ఉన్న మెయిన్ పైలట్ డిప్రెషన్లో ఉన్నాడు. బహుశా అతనే ఆ ఫ్యూయల్ ఆ స్విచ్లను కట్ ఆఫ్ చేసి ఉంటాడని ఈ రోజున బయటకు వచ్చింది ఆ రిపోర్ట్. అందును బట్టే ఆ ఫ్లైట్ కూలిపోవడానికి ముందు ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆపేసి ఉన్నాయట. అతనే ఆఫ్ చేసి ప్రక్కనున్న మరొక పైలట్ మీద గట్టిగా కేకలేసాడు, నువ్వు ఎందుకు ఆపేసావని. నేను ఆపలేదండి, ఈ స్విచ్లు నేను స్విచ్ ఆఫ్ చేయలేదని అతను చెప్పాడు. అతను చెప్పిన ఆ కొద్ది క్షణాలకే ఫ్లైట్ కూలిపోయింది. బహుశా ఇంజిన్లు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఆ ఫ్యూయల్ అందనందువలన ఆ ఫ్యూయల్ స్విచ్లు ఆ మెయిన్ పైలట్ డిప్రెషన్లో ఉన్నాడు. అతను కూడా అన్నాడు, ఇదే నా లాస్ట్ జర్నీ అన్నాడట. అన్నట్టుగానే బహుశా ఏమన్నా చేసి ఉండొచ్చు, ఇంటెన్షనల్ సూసైడ్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు అని కొంతమంది చెబుతున్నారు. అదే కనుక నిజమైతే అతను డిప్రెషన్లో ఉన్నప్పుడు, అతను ఒక్కడే ఉన్నప్పుడు ఏదైనా చేసుకుని ఉంటే తర్వాత సంగతి, కానీ అనవసరంగా 250 మంది ప్రాణాలు, దానితో పాటుగా మెడికల్ కాలేజ్లో హాస్పిటల్ దగ్గర ఆ క్యాంటీన్ మీదకి వెళ్ళి ఈ ఫ్లైట్ పడిపోవడం ద్వారా ఒక 50 మంది డాక్టర్లు భవిష్యత్తు మీద ఎంతో చక్కని ఎక్స్పెక్టేషన్ కలిగిన డాక్టర్లు 50 మంది చచ్చిపోవడం చాలా భయంకరమైన విషయం.